హాయ్ అండి, ఈరోజు వీడియోలో అలోవెరా సోప్ నేచురల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా చూపించబోతున్నాను. ఇది మన స్కిన్ని బాడీని చాలా మాయిశ్చరైజింగ్గా సాఫ్ట్గా ఉంచుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ఇలాగా ఫ్రెష్ అలోవెరా తీసుకొని ఇలాగా ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఇలాగా ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు పైన ఉన్న లేయర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ జెల్ సపరేట్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే పైన ఉన్న లేయర్తో పాటు కట్ చేసుకుంటున్నాను. అలాగా పైన ఉన్న లేయర్తో పాటుగా కట్ చేసుకుంటే కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. నేచురల్గానే కలర్ వస్తుంది. ఓన్లీ జెల్తో చేసామంటే కలర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి, మిక్సీ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా. చూసారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. మొత్తం యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా ముక్కలేవి లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 250 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకుంటున్నాను. సోప్ బేస్ లేని వాళ్ళు గ్లిజరిన్తో తయారైన సోప్స్ ఉంటాయి కదా, పియర్స్ అలాంటివి సోప్స్, ఆ సోప్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఈ సోప్ బేస్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయండి, ఆన్లైన్లోని తీసుకోండి. లేదు అంటే పియర్స్ సోప్స్ అలాంటివి ఏమైనా గ్లిజరిన్ నుండి సోప్స్ అయినా యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ సోప్ బేస్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కరిగించుకోవాలండి. డబుల్ బాయిలర్ మెథడ్లోని కరిగించుకోవాలి, డైరెక్ట్గా కరిగించుకోకూడదు. ఇలాగా ఒక బౌల్లోని వాటర్ వేసుకొని దాని మీద డబుల్ బాయిలర్ మెథడ్లోని ఇలాగా సోప్ బేస్ అంతా కరిగించుకోండి. చాలా ఈజీగా కరిగిపోతుంది, ముక్కలు కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇందులోకి విటమిన్ ఏ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, అవి 2 వేసుకుంటున్నాను. ఈ క్యాప్సూల్స్ లేని వాళ్ళు 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది మొత్తం బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న అలోవెరా మొత్తం ఇందులో వేసేసి ఎక్కువసేపు ఉంచకుండా ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సోప్స్ తయారు చేసుకోవడానికి ఇలాగా సోప్ మౌల్స్ ఉంటాయి కదా, సిలికాన్ మౌల్స్ ఉంటాయండి సోప్స్ తయారు చేసుకోవడానికి. అవి లేని వాళ్ళు ఇలా కప్స్లో వేసుకోండి. కప్స్లో వేసుకునేటప్పుడు కప్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోండి. నేనైతే ఇలా సోప్ మౌల్స్లో వేస్తున్నాను. ఇప్పుడు పైన నొరుగుంది కదా, అది వద్దు అనుకుంటే ఇలా స్పూన్తో తీసేయండి. ఉన్న ప్రాబ్లమే లేదు, కాకపోతే సోప్స్ నీట్గా కనిపిస్తాయని తీసేస్తున్నాను అంతే. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ వరకు అలా వదిలేయండి. లేదు అంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఒక 1 అవర్. చూసారు కదా, 2 అవర్స్ తర్వాత చాలా గట్టిగా అయిపోయాయి. ఒకవేళ మీకు సోప్ బాగా మెత్తగా ఉంది అనుకుంటే సోప్ బేస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. ఏమీ లేదు, దానికోసం ఇది మళ్ళీ ముక్కలుగా చేసేసుకొని సోప్ బేస్ ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కరేంజ్ చేసుకొని వేసుకోవడమే అంతే. ఒకవేళ మీకు మెత్తగా వచ్చేసింది సోప్ అని అనిపిస్తే అలా చేయండి. నాకైతే ఇక్కడ బాగానే వచ్చాయి. చూడండి, యూజ్ చేసి కూడా చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చాయి. బయట షాప్స్లో తీసుకున్నామంటే అలోవెరా పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. సో ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.